వైజాగ్లో రోడ్డు ప్రమాదాల తీవ్రతను తగ్గించడానికి నగర పోలీసులు నో హెల్మెట్ నో పెట్రోల్ రూల్ అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా బైక్పై హెల్మెట్ ధరించిన వారికే బంకుల్లో పెట్రోల్ కొట్టిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. పెట్రోల్ బంకుల్లో పనిచేసే సిబ్బంది ఈ రూల్ను కఠినంగా అమలు చేయాలని పోలీసులు సూచించారు. ఈ కొత్త రూల్పై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయని అంటున్నారు. టూ వీలర్స్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వితౌట్ వేరింగ్ హెల్మెట్స్, అలాగే పెట్రోల్ బంక్ వెళ్ళినట్లయితే మాత్రము పెట్రోల్ పోయొద్దని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వెరీ కోఆపరేటివ్గా వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఒకవేళ హెల్మెట్ వేర్ చేయకుండా వెళ్ళినట్లయితే మాత్రము పెట్రోల్ కొట్టడానికి వాళ్ళు కూడా రిఫ్యూజ్ చేస్తున్నారు. అలాగే తర్వాత మేము కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. హెల్మెట్ ఉంటేనే కస్టమర్లకి పెట్రోల్ కొట్టమని పోలీస్ ట్రాఫిక్ వారి విజ్ఞప్తి. అందువల్ల మనం హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ కొడుతున్నాం. లేని పక్షాన హెల్మెట్ పట్టుకొని రావడం, లేదంటే వేరే బొంక్ ఏమైనా చూసుకోవడం. కానీ మన దగ్గరికి హెల్మెట్ ఉంటే మాత్రమే పెట్రోల్ కొడుతుంది. మాకు పెట్రోల్ కొట్టడానికి హెల్మెట్ అనేది కంపల్సరీగా పెట్టడం మంచిదైంది. ఎందుకంటే మనకి విశాఖపట్నం సిటీలో చాలా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి.